నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్. భద్రాచల రాముడిని దర్శించుకున్న అహోబిల రామానుజ జీయర్ స్వామి. జీయర్ మఠం నుంచి సీతమ్మ తల్లికి సార సమర్పించిన స్వామి. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. మీడియాకు వెల్లడించిన కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి. ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటనతో బీజేపీ నాయకులు సంబరాలు. వైక్వేండో కరాటే నేర్చుకునే వారికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఇందిరా పార్క్ లో షెడ్కు శంకుస్థాపన చేసిన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్ద నుంచి అహోబిల రామానుజ జీయర్ స్వామికి అర్చకులు మంగళ వాయిద్యాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతమ్మ తల్లికి పుట్టిన సంవత్సరం సందర్భంగా జీయర్ మఠం నుంచి సీతమ్మ తల్లికి సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించినట్లు భద్రాచల జీయర్ మఠం అధ్యక్షులు గట్టు వెంకటాచార్యులు తెలిపారు. జీయర్ మఠం నుంచి మంగళ వాయిద్యాలతో మహిళలు ఊరేగింపుగా సారి తీసుకువచ్చి సీతమ్మ వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షురాలు కమలా రాజశేఖర్, జీయర్ మఠం సెక్రటరీ రంగారెడ్డి పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనంతో ఈ రోజున భద్రాచలం శ్రీ జీయర్ మఠం నుంచి అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ రోజున సీతమ్మ వారి పుట్టిన సంవత్సరం సందర్భంగా అమ్మగారికి సారా ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు ఈ రోజున మన జీయర్ మఠం నుంచి పెద్ద ఎత్తున శోభాయాత్రగా అక్కడి నుంచి కుంకుమ, పసుపు, గాజులు, పప్పు, ఇటువంటి బియ్యము, అన్ని రకాల పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని ఊరేగింపుగా చిన్నజేశ్వర మఠం నుంచి ఆలయం వరకు వికాస్ తరణి సభ్యులు, వికాస్ తరణి వాళ్ళ యొక్క నేతృత్వంలో అందరం కలిసి పెరవాళ్ళ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ సారిని కూడా అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు స్వామివారి ద్వారా ఇటు అమ్మవారికి, ఇటు రాముల వారికి, లక్ష్మణస్వామి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగనే పట్టు వస్త్రాలు కూడా నిన్న కూడా వచ్చిన అహోబిల రామేశ్వర వారు పట్టు వస్త్రాలు కూడా అందించడం జరిగింది. ఈ రోజున కూడా అన్ని ఆలయాలలో రాములవారి ఆలయం, లక్ష్మీవారి, ఆంజనేయ స్వామి గుడిలో కూడా ఆలయాలు పట్టు వస్త్రాలు కూడా మంచి ఇవ్వడం జరిగింది. ఇదంతా మా అదృష్టంగా స్వామివారి సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే పెద్ద ఎత్తున ఇంతకంటే ఇంకా ఘనంగా చేద్దామని మేము సంకల్పించాము. అహోబిల స్వామివారి
నేతృత్వంలో ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరగడం మాకు ఆనందంగా ఉందని తెలియపరుస్తూ ముగిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కోల్ బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై గుర్రుగా ఉన్నారని కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ బిఎంఎస్ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డితో పాటు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, బిఎంఎస్ రాష్ట్ర నాయకులు సారంగపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ మజ్దూర్ సంఘ్ సిద్ధంగా ఉందన్నారు. కార్మిక వర్గ సమస్యలపై బిఎంఎస్ నిరంతర కృషి చేస్తోందని, అతి తక్కువ సమయంలో సమ్మె లేకుండా 11వ వేతన ఒప్పందం చేసినట్టు తెలిపారు. ఓర్వలేని కొన్ని కార్మిక సంఘాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సింగరేణిలో కార్మికులకు పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి నిర్వహిస్తామని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజులలో కనీసం దానికి చేయాల్సినటువంటి పనులు చాలా పనులు ఉన్నాయి. ఆ గెలిచే దిశగా ఇందాక చాలా మంది ఈ సందర్భంగా మనం ఇంకా ఎక్కువ 4 ఇంతలు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మరి దానికోసం 4 నెలలకు అన్ని సంఘాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మైనస్ ఉన్నది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి నాయకత్వం బ్రహ్మాండంగా మనం అందరం కూడా మీ న్యాయంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం కనిపిస్తున్నది. కానీ కొంచెం దిశ నిర్దేశకత అనేటువంటిది అది ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వక్రీకరణతోటి రాసి రోషయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక టన్నుకు 500 రూపాయల కంటే ఎక్కువ పెట్టరాదని చెప్పేసి మరి ఈ రోజున 3,500 కోట్ల రూపాయలకు టన్నుకు పవర్ సంస్థలు కొంటా ఉన్నాయి. ఇటువంటి ఆటంకాలు కలిగించే రిపోర్ట్లు ఏవైతే నివేదికలు ఏదైతే ఉన్నదో సింగరేణి పరిశ్రమ చేపట్టే బొగ్గుబాయిలన్నీ ప్రైవేటు దిశగా చేసుకుంటూ బినామీ పేర్లతోటి శరత్ చంద్ర అనే బినామీ పేరైతే ఉన్నదో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన బంధువుకు ఇచ్చారు. ఇటువంటి కమిషన్లు, నిధుల మళ్లింపు, ఇవాళ అవినీతి కుంభకోణాలు అన్నీ కూడా సమసిపోవాలంటే సింగరేణిలో ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి. ఆ సింగరేణి ఎన్నికలను నిర్వహించడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకిగా మారుతా ఉన్నది. దానికి వత్తాసు పలుకుతున్న ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కానీ, కోవట్లుగా మారిన కార్మిక సంఘాలు కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కోల్పోయే విధంగా ఉన్నారు. ఇవాళ పరిశ్రమను కాపాడాలన్న జేబీసీసీ ఒప్పందం తీసుకొచ్చిన దాంట్లో కూడా, సిఎంపిఎఫ్ ఆన్లైన్ సిస్టంలో తీసుకొచ్చిన దాంట్లో కూడా ఇవాళ అవినీతి మీద అవిశ్రాంతమైన పోరాటం దేశవ్యాప్తంగా కూడా తెచ్చి మొట్టమొదటి సమావేశంలో 1000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా పెంచి బొగ్గని కార్మికులు. ఎన్నికల ప్రక్రియ దాదాపు 6 నెలల నుండి నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కార్మికుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ వాళ్ళ అనుబంధమైన యూనియన్ పట్ల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామన్న భయంతో ఏదో నెపంతో కోర్టుకెళ్ళి ఎన్నికల వాయిదాల మీద వాయిదాలు వేయించడం జరుగుతుంది. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే మరి వాళ్ళు చేసిన ఐఏ అవుతుందో ఇంటర్మ్ పిటిషన్ కూడా మరి రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వార్తలు వచ్చింది ఏంటంటే మళ్ళీ డివిజన్ నుంచి అప్పీల్ వెళ్ళి మళ్ళీ ఆపే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మేము అడిగేది ఒకటే ప్రశ్న, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా ముఖ్యమంత్రి గారు? ఒకవేళ గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ప్రక్రియ పెట్టకుండా ఇట్లనే కొనసాగించుకుంటూ పోయింటే నువ్వు అధికారులు వచ్చేవాడిగా? మా ప్రశ్న సూటిగా అడిగేది ఏంటంటే, ప్రజాస్వామ్యం నమ్మకం ఉందా నీకు? ఉంటే మరి తొందరగా సింగరేణిలో ఎన్నికలు పెట్టి, అంతేగాని యాజమాన్యాన్ని ఒక తొత్తులాగా వాడుకుంటూ యాజమాన్యం కూడా దురదృష్టవశాత్తు కంపెనీ యాజమాన్యంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తొత్తుల్లాగా వివరించడం చాలా దురదృష్టకర విషయం. ఇంత దృష్టికి నేను నా 45 ఏళ్ళ కార్మిక చరిత్రలో ఎక్కడో చూడలేదు. ఒక అధ్వాన స్థితి అంటే ఎన్నికలు పెట్టించకుండా ఆపడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. న్యాయ వ్యవస్థలో నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం నమ్మకం లేదు. మరి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ వీళ్ళు వచ్చే ప్రజల్లో వచ్చే ఎన్నికల లోపల ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు. సింగరేణి కార్మికులు ఎట్లా నిర్ణయం తీసుకున్నారు? నీవు చేసిన పనులు, నీ అధికార దుర్వినియోగము, డబ్బుల
నిధుల మన దుర్వినియోగం, డైవర్షను, తర్వాత రాజకీయ జోక్యం మితిమీది ప్రతి దాంట్లో లోకల్ నాయకులు మొదలుకొని ప్రతి ఒక్కరు దీన్ని ఒక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో యూసఫ్గూడలోని మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ రెడ్డి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ కన్వీనర్ కుంబాల గంగరాజు, స్థానిక నాయకులు వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ట్వైకాండో కరాటే నేర్చుకునే వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఇందిరా పార్క్ లో గల ట్వైకాండో కరాటే శిబిరం వద్ద 30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న షెడ్డు బెంచీల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శిక్షణ కోసం ఎన్నో ఏళ్ల నుంచి షెడ్డు కావాలని కోరుతున్నారన్నారు. త్వరలోనే షెడ్డు నిర్మాణం పూర్తవుతుందని, క్రీడాకారులు ఇక ఎండలో వానలో కూర్చునే పరిస్థితి ఉండదని ముఠా గోపాల్ తెలిపారు. నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు ఎంతో కాలంగా ఇక్కడున్న కరాటే ప్లేయర్సు, కరాటే నేర్చుకున్న వాళ్ళు, కరాటే నేర్పిస్తున్న పేరెంట్స్, కరాటే కోచెస్ కూడా ఎప్పుడు చూసినా కానీ సార్ మాకు ఇక్కడ ఎండ కొడుతున్నది, వర్షాలు పడుతున్నాయి, మాకు ఒకటి మంచి కరాటే షెడ్ కావాలని చెప్పినప్పుడు దానికి అనుగుణంగా వి ట్రైడ్ ఫర్ దిస్ ఆల్సో. అండ్ ఇప్పుడు దీన్ని 30 లక్షల రూపాయలతోటి మంచి షెడ్ వేయించేసేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి పెద్ద ఎత్తున షెడ్ కట్టించి ఏర్పాటు చేస్తున్నాము. దీని ద్వారా మంచిగా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి కరాటే నేర్చుకోవచ్చు. దీంట్లో గర్ల్స్కి అది గర్ల్స్ కూడా వాళ్ళకు ప్రత్యేక టైం ఇచ్చి వాళ్ళ ప్రత్యేక కార్నర్లో వాళ్ళకు కూడా నేర్పించి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ షఫీకు చాలా పెద్ద ఎత్తున మరి కరాటేలో మంచి ప్రావీణ్యం ఉన్నది. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్న పిల్లలకు మరి కరాటే నేర్పించి వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే అవకాశం తెలియపరుస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట పార్క్స్, ప్లే గ్రౌండ్స్, స్పోర్ట్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. మరి నిన్ననే మనం చూసాము 20 కోట్ల రూపాయలతోటి ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో దాంట్లో 20 crores తోటి బిల్డింగ్ డెవలప్మెంట్ గురించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా అలాంటి కార్యక్రమాలు జరగబోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఈరోజు ముషిరాబాద్లో ప్రతి పార్కును కానీ, ప్రతి గల్లీ కానీ, ప్రతి చోట మేము బాగా చేసుకుంటూ వస్తున్నాం. ఇందిరా పార్క్ను చాలా పెద్ద డెవలప్ చేశాము. ఇందిరా పార్క్లో చాలామంది జిమ్స్ కావాలని చెప్పి, ఓపెన్ జిమ్స్ కావాలని చెప్పడం జరిగింది. ఓపెన్ జిమ్స్ చేయించి ఏర్పాటు చేస్తున్నాము. ఇందిరా పార్క్లో కొంచెం నీటి కొరత ఉన్నది. ఆ నీటి కొరత తీర్చడానికి కూడా పెద్ద ఎత్తున మరి నీటి నల్లాలు కొత్త కనెక్షన్ ఇప్పించేసి నల్లాలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఖరాబ్ అయిపోయింది, ఓపెన్ జిమ్ ఖరాబ్ అయిపోయింది అని చెప్తే వాటిని అన్నీ రిమూవ్ చేసి కొత్త ఇంట్రడ్యూస్ చేసి చేయించి ఏర్పాటు చేసిన స్థిరపరుస్తూ మరి దీంతో పిల్లలు మనోధైర్యాన్ని పెంచే విధంగా
ఈ కరాటే పని కోసం తెలపరుస్తూ మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నమస్కారం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో 14వ రోజున గణపతి నిమజ్జనోత్సవానికి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ కౌన్సిలర్ కాటా సుధారాణి హాజరయ్యారు. ఆమెను శాల్వాతో సన్మానించి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నారు. తనను ఊరేగింపు కార్యక్రమానికి పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సుల్తాన్పూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే గణేశుని ఉత్సవాలని అందరికీ ఆశీస్సులు ఉండాలని, అందరి బాగోగులు ఆ భగవంతుడు కరుణ కటాక్షం ఉండాలని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరుండి గణపతి ఉత్సవాలను జరిపిస్తూ అందరికీ మేలు జరగాలని చెప్పేసి గణపయ్య ఆశీస్సులు మనందరికీ అందించినందుకు మనందరి తరఫు నుంచి కూడా శ్రీకాంత్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలంలో నుంచి అందరూ కలిసి ఇక్కడికి వచ్చేసి గణపయ్య ఆశీస్సుల కోసం ఇక్కడికి ఈ సమక్షంలో శ్రీకాంత్ సమక్షంలో మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి వెంట మేము ఉంటాం, మీతో మేము ఉంటాం. ఇది నేను దేవుడి సమక్షంలో రాజకీయాలు మాట్లాడదు కాబట్టి ఒకటే చిన్న విన్నపం చేస్తున్నాను. మీరు ఇంతమంది ఉన్నందుకు నిజంగా మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఏమున్నా మేమున్నాము అని చెప్పేసి భగవంతుడి సాక్షిగా నేను మీ అందరికీ విన్నపం చేస్తా ఉన్నాను. మీరు ఒక్కడుగు మాతో వేయండి, మీతో 5 ఏళ్ళు నడుస్తాం. కాటా సీనన్న మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య ఉన్నా తను మీ ముందు నిలబడి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా తను మీకు మంచి చెడుకి అన్నిటికీ మేము ఉన్నామని చెప్పేసి సీనన్న మీకు అండగా ఉంటాడని చెప్పేసి దేవుడి సమక్షంలో మళ్ళొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ జై బోలో గణపతి మహారాజ్ కి జై బోలో గణపతి మహారాజ్ కి జై. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నారని కొనియాడారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్లోని పైడిపల్లి, ఆరేపల్లి, కొత్తపేట వరకు కోలాటాలు, డప్పు చప్పులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలకు నిదర్శనమని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 3వ డివిజన్ పరిధిలో ఉన్న కొత్తపేట, ఆరపల్లి, పైడిపల్లి గ్రామాల్లో 6,90,00,000 విలువ చేసే పనులకు భూమి పూజ ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గానికి అనేక నిధులు తెస్తూ విలీనమైన 31 గ్రామాల్లో 400 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇప్పటికే
3000 పనులు పూర్తి చేసి మరి ఈ నియోజకవర్గ ఈ విలీన గ్రామాల ప్రజల రుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మరి ఈ డివిజన్లో ఈరోజు 6 కోట్ల పైచిలకు పనులకు భూమి పూజ చేయడం. మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యువకులు, గ్రామ పుర ప్రముఖులు, కుల పెద్దలు మరి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలోగా బైక్ ర్యాలీతో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శిరస్సు వంచు నమస్కరిస్తూ 2 పర్యాయాలు ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అవకాశం ఇవ్వండి, మళ్ళీ ఆశీర్వదించండి. జరుగుతున్న పనులు, అందుతున్న సంక్షేమ ఫలాలు కొనసాగిస్తూ ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ముఖ్య అతిథిగా నస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన దమ్మన్నపేట గ్రామానికి చెందిన చైర్మన్ కొత్తింటి హనుమంతరావు, వైస్ చైర్మన్ లింగం యాదవ్ కమిటీ సభ్యులను సన్మానించారు. కరోనా వచ్చింది. గౌరవనీయులు కేటీ రామారావు గారి ఆశీస్సులతో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో సిరిసిల్ల నియోజకవర్గంలోని 5 మార్కెట్ కమిటీలను ఈ మధ్యకాలంలో వారు నియామకం చేయడం జరిగింది. ఈరోజు ముస్తాబాద, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గానికి వాళ్ళ చర్యలు ఉంటాయి. ఈ సందర్భంగా వాళ్ళ పొద్దున్నే ముస్తాబాద ఆల్రెడీ కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ 2వ కార్యక్రమం ఇక్కడ గంభీరావుపేటలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వారి దీవెనలతో ఇక్కడ గంభీరావుపేట మార్కెట్ కమిటీ పెద్దలు గౌరవనీయులు అనేక సంవత్సరాల నుంచి రాజకీయంలో వారి పైన ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ ఎప్పుడు కూడా ఏ పదవులకు ఆశపడకుండా కేవలం వారి గ్రామ అవసరాలను, వారి రైతుల అవసరాలను తీసుకుంటూ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి ప్రయాణం చేస్తున్న దమ్మన్నపేట గ్రామ వాస్తవ్యులు పెద్దలు హనుమంతరెడ్డి గారిని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకం చేయడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. మా అందరి తరఫున కూడా కేటీ రామారావు గారికి, కేసీఆర్ గారికి కూడా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బోర్డా జైపూర్ బ్రిడ్జ్ కోతకు గురి కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోందని, వరద ఉధృతి తగ్గే వరకు వేచి చూడాల్సిందేనని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొమరంభీం జిల్లాకు 12,55,00,000 అభివృద్ధి నిధులు మంజూరైన విషయం తెలిసిందే. బోర్డా జైపూర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు.
భయమే. వర్షం వచ్చుకుంటుంటే నీళ్లు వారుకుంటూ ఉంటే భయం. మీదికెళ్ళి నీళ్లు పోతా ఉంటాయి. అప్పుడు ఏమంటే బండ్లు ఆపుకోవాలా, చూసుకోవాలా. దిగినప్పుడు ఎక్కడైనా గుంతలు పడి ఉంటాయి ఎంత ఆపుకొని వెళ్ళిపోవాలి అంతే. పల్లిగోళ్ళు ఇంతకు ముందు ఒకసారి చెప్పినాం, చెప్తే చేపిద్దామని అన్నారు. సర్పంచ్ ఇది ఓపిచ్చిండు మట్టి, ఇక్కడ బాగా పెద్ద బొక్క పడితే ఓపిచ్చి మామూలుగా ఇప్పుడు నడవడానికి అయితే చేసిండు అంతే. ఈ వర్షాలు కచ్చుకుంటూ ఉంటే ఇట్లా ఇంతకు ముందు ఒకసారి అట్లనే చెప్పినాం. చెప్పినప్పుడు చేద్దామన్నాడు, అంతవరకే. ఇప్పుడు రాత్రి టైంలో మరి ఇప్పుడు ఎవరైనా వస్తాడు, అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ కేసులు ఉంటాయి, మరి పోవాలంటే ఎట్లా? ఈ వాగుమికల్ దీనిమికల్ నీళ్లు వారుతాయేమో. వారుతాయి, ఎటుకెళ్ళి అటే ఇంక చెప్తాం దానికి. అధికారులకు ఎవరికని చెప్పాలి మరి? ఇక అది గ్రామ పంచాయతీ సర్పంచ్కు తెలవాలా, ఊరు వాళ్ళకి తెలవాలా. ఇట్లా మనం ఎప్పుడు వస్తా ఉంటా పోతాం. మాది అక్కడ కూడా ఏమో. ఎప్పుడన్నా నీకు ఇట్లా ప్రమాదం ఏమైనా అయిందా? ఇక్కడ ఏం కాలే ఎవరికి. ఇంతకుముందు ఎవరికన్నా అయిందా? ఎవరికి ఇక్కడ ప్రమాదం అన్నది ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏం లేదు. ఇంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో చేనేత సోదరులు జమ్మలమడుగు పాత బస్టాండ్ లో 22వ రోజు రిలే దీక్షలను ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి వారు పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, భూపేష్ రెడ్డి నాయకత్వం, భూపేష్ రెడ్డి నాయకత్వం, ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నా, చిన్న పెద్ద తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో రోడ్ల మీద ప్రయాణించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారని, గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో కుక్కలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం లాంటివి చేసేవారు. ప్రస్తుతం ఆ తరహా చర్యలు కనిపించకపోవడం లేదు. కుక్కలను చంపకుండా వాటి సంతతి పెరగకుండా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వాటిని సైతం ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవు. బైక్ పై వెళ్తున్న యువకులపై కుక్కలు దాడికి ప్రయత్నించగా స్థానికులు కాపాడారు. ఇదే తరహాలో జిల్లాలోని ఆయా ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిలలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. వాటి నియంత్రణకు మాత్రం చర్యలు కరువయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. భద్రాచల రాముడిని దర్శించుకున్న అహోబిల రామానుజ జీయర్ స్వామి. జీయర్ మఠం నుంచి సీతమ్మ తల్లికి సార సమర్పించిన స్వామి. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. మీడియాకు వెల్లడించిన కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి. ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటనతో బీజేపీ నాయకులు సంబరాలు. వైక్వేండో కరాటే నేర్చుకునే వారికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఇందిరా పార్క్ లో షెడ్ కు శంకుస్థాపన చేసిన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.